అయితే ఒకటో రెండో యాడ్ చేసి అది కూడా ఈ సూపర్ సిక్స్లో రారు. ఇప్పుడు బాబు షూరిటీ గ్యారంటీ అన్నదే తెలుగుదేశం ప్రచారంలోకి తీసుకెళ్ళుద్ది. పవన్ కళ్యాణ్ యాడ్ చేసి అంత వెరితనం దానికి ఏం లేదు. అవసరమైతే వాళ్ళ మేనిఫెస్టో అంటూ ఇదివరకు రాసినట్టు 600 హామీలు ఉన్నాయి కదా, అందులో రాసి వీళ్ళు చెప్పినవి రెండో మూడో ఆ పేపర్లో చూపెడతారు. బాబు గ్యారంటీ స్కీమ్లో ఏ మార్పు ఉండదు, బాబు షూరిటీకి సంబంధించినటువంటి ఆ లిస్టులో ఏ మార్పు ఉండదు. అది వాళ్ళ వ్యూహం. అది ఆ వ్యూహం పవన్ కళ్యాణ్ తెలియనంత అమాయకుడేం కాదు. పవన్ కళ్యాణ్కి అంతా తెలుసు. తన పార్టీకి సంబంధించి జరుగుతున్న ప్రతి ఒక్కటి తెలుసు, తెలుగుదేశం చేస్తున్న ప్రతి ఒక్కటి తెలుసు. తను అందుకు సిద్ధపడ్డాడు. తను వాళ్ళకి తగ్గి ఉండడానికి సిద్ధపడ్డాడు, వాళ్ళ నాయకత్వం అప్పగించడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటి, ఇద్దరు ఉమ్మడి ప్రత్యర్థి ఎవరై అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్ని గద్దె దించడం అన్నటువంటి దాంట్లో ఏమని చెప్తారు, ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి నవరత్నాలు బాగాలేదు ఇదివరకు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఆ మాట ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు ఆ నవరత్నాల గురించి మేము అద్భుతం చేసామని చెప్పి టీవీల ముందో లేకపోతే బహిరంగ సభలు పెట్టి ఉపన్యాసాలు ఇవ్వట్లా జగన్మోహన్ రెడ్డి. ఆ పథకాలకు సంబంధించిన ఇంటి వాళ్ళ దగ్గరికి ఇప్పుడు జగన్ ఇస్తున్నటువంటి ఉపన్యాసాల్లో తనకు సంబంధించి ఏం చెప్తున్నాడు, పొలిటికల్ స్టేట్మెంట్లే ఇస్తున్నాడు కదా. బహిరంగ సభలు 2